మీద వేయకాకండి 200 లోపోళ్ళు పేదలండి వాళ్ళ మీద వేయబాకండి అని ఎవడన్నా మాట్లాడారా? ఎంతసేపు జగన్ సరిగ్గా చేయకపోవడం వల్ల చేశారు. ఇది ఆయన సరిగ్గా చేయలేదనే కదా నీకు ఇచ్చింది. కరెంటు ఛార్జీలు పెంచబోమని కదా నువ్వు హామీ ఇచ్చి వచ్చింది. ఇంకా తగ్గిస్తానని కదా హామీ ఇచ్చి వచ్చింది. ఈ తగ్గింపు కోరుకునేటువంటి వాళ్ళు పేదలు, ఈ తగ్గింపు కోరుకునేటువంటి వాళ్ళు మధ్యతరగతి, వాళ్ళకి మనం మాట ఇచ్చాం కాబట్టి 500 యూనిట్ల వరకు, మధ్యతరగతి అంటే 200 నుంచి 500 యూనిట్లు, పేదలంటే 200 యూనిట్ల లోపు. ఈ 500 యూనిట్ల లోపు మాత్రం మనం భారాలు వేయొద్దండి. 500 దాటినటువంటి వాళ్ళకైతే కనుక 2 రూపాయలు వేద్దామండి పర్లేదు అనే ముక్కని అక్కడ ఎవరు చర్చించారు, ఎవరు మాట్లాడారు, ఎవరు చెప్పారు? ప్రతిపక్షం లేదు, సరే అధికార పక్షం వాళ్ళని చెప్పాలి కదా మనం ఇట్లా చేద్దాం సార్ అనేది. ఏం జరిగింది? ప్రస్తుతం ఏంటంటే తిట్టుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ తప్పించి, తిట్టుకోవడానికి కూడా కాదు, తిట్టడానికి ఒక ప్లాట్ఫామ్ తప్పించి ప్రాక్టికల్గా ఫైనల్గా సొల్యూషన్ ఏంటి అంటే రాష్ట్రం అద్భుతంగా ప్రగతి పదంలో ప్రయాణిస్తుంది, ప్రజలందరూ సంతోషంతో ఉన్నారు, సుఖ సంతోషాలతో 2047 దాకా బతుకుతారు, వాళ్ళందరూ బ్రతుకుతే నాది బాధ్యత, లేకపోతే కనుక మధ్యలో ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి తప్పు అనేటటువంటి రూట్లో సాగింది. అక్కడ మహిళల భద్రత, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, దీని విషయంలో కొంచెం వాడివేయడం జరిగింది మండలిలో. ఒక క్లారిటీ అన్న వచ్చిందా దాని మీద? ఫైనల్గా ఏమైనా ఇచ్చారా? ఏయన్నా అరుచుకోవడం తప్పించి ఏంటి మహిళల భద్రతలో ఏముంటుంది నాకు తెలియగలుగుతాను. ఒకడు మందు కొట్టేసి అమ్మాయి మీద పడుతున్నాడు, లేదా అదేదో మరీ దారుణం ఏంటి ఫ్రెండ్ అంట, లవ్ అంట, ఆ సెక్స్ చేస్తాడట, ఆ వీడియో తీస్తాడట, నా ఫ్రెండ్స్ అందరితో నువ్వు పడుకో అంటాడంట. ఏంది అది? ఆ వ్యవస్థ ఏంది? ఎక్కడ